నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం కొటాల్పల్లిలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో ఎంఆర్ఓ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాలను గ్రామ ప్రజలకు ప్రజాపాలన కార్యక్రమం ఎలా ఉపయోగించుకోవాలని ఎంఆర్ఓ తెలిపారు. అదేవిధంగా పెన్షన్స్, గృహలక్ష్మి, రేషన్ కార్డు మరియు పథకాల కోసం ఎంఆర్ఓ వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఏఈ మరియు గ్రామ ప్రజలు ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. తహసీల్దార్ మేడం గారికి మరియు ఏఈ గారికి, ఏఈలకు మరియు ఇతర అధికారులకు మరియు గ్రామస్థాయి నాయకులకు మరియు గ్రామ ప్రజలకు అందరికీ స్వాగతం. ప్రభుత్వం ఎన్నికలలో అయితే ఏదైతే హామీ ఇచ్చిందో 6 గ్యారెంటీలకు సంబంధించి ఆ 6 గ్యారెంటీలను ఎన్నికల తదనంతరం నెగ్గిన తర్వాత వాటిని అమలు చేసేందుకు ఒక మంత్రివర్గ సమావేశాన్ని పెట్టి ఆ మంత్రివర్గ సమావేశంలో ఏదైతే ఎన్నికల్లో చెప్పిర్రో 6 గ్యారెంటీలు, ఆ 6 గ్యారెంటీలు మంత్రులందరూ కూర్చొని ఇవన్నీ ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో మంత్రులందరూ కూర్చొని వీటిని చట్టబద్ధత కల్పించారు, అంటే ఇచ్చేయాలని. ఆ తర్వాత 48 గంటల్లో మీ అందరికీ తెలుసు, తెలంగాణలోని ఆడపడుచులందరికీ ఫ్రీ బస్, ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ఆ తర్వాత ఇన్సూరెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షలు అంటే రేషన్ కార్డు కానీ, ఇంకేదైనా భూముల గురించి సంబంధించింది కానీ, ఇంకేదైనా ఇన్సూరెన్స్ రాలేదు, లేదు ఇంకా కళ్యాణ లక్ష్మి డబ్బు రాలేదు, ఏదైనా రాలేదని ఇష్యూ ఉంటే ఒక వైట్ పేపర్ మీద, తెల్ల కాగితం మీద శ్రీయుత జిల్లా కలెక్టర్ గారికి రాసి, విషయం రేషన్ కార్డా ఇంకేదని రాసి, మీ అందరి పేర్లు రాసి, ఆధార్ నంబర్ రాసి, వెనుక ఆధార్ కార్డులు అటాచ్ చేసి ఇచ్చేయాలి వైట్ పేపర్ మీద. ఈ 5 కాకుండా మీ సమస్య లోపల ఉన్నాయి, ఇంకా చాలా ఉంటాయి, ఇంకా రకరకాల అది ఇది స్కాలర్షిప్, లేకపోతే ఆరోగ్యము, అనారోగ్యము, ఏదైనా సరే, రేషన్ కార్డు, భూములకు సంబంధించి ఏదైనా సరే ఆ వైట్ పేపర్ మీద రాసి ఇచ్చేయండి. ఈ 5 గ్యారెంటీ ఇల్లుంటాయి. ఈ వైట్ పేపర్ మీద రాసేది పై అధికారులకు ఆన్లైన్ చేసి పంపించడం జరుగుతుంది. తదనంతరం మీకు సంబంధించిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఏదైనా స్కీమ్స్ ఇవ్వాలనుకుంటే ఇదే ఆధారం. కాబట్టి ఎవరైనా పొరపాటున వేరే విలేజ్ వెళ్ళినా, లేదు ఇక్కడ లేకుండా ఉన్నా, వాళ్ళకు చెప్పి అప్లికేషన్ ఇస్తే వాళ్ళు కూడా ఈ దానికి అందరికీ అర్హులవుతారు, ఎలిజిబిలిటీ వస్తుంది వాళ్ళకు కూడా. కాబట్టి ఇంకేమైనా విలేజ్లో మిస్ అయితే కూడా వాళ్ళకి చెప్పి అప్లికేషన్ చేయించండి. 6వ తారీఖు వరకు కూడా మనం అప్లికేషన్ టైం ఉంది మనకు, 6వ తారీఖు వరకు ఇవ్వచ్చు. ఈ చెప్తున్న 5 స్కీమ్లు, ఈ 5 స్కీమ్లలో ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇవి మాత్రమే జిరాక్స్ పెట్టాలి. దీంట్లో ఉన్న గ్యాస్ గురించి అడిగారు, అది జిరాక్స్ అవసరం లేదు, నంబర్ రాస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ అడిగినాం, అది కూడా నంబర్ రాస్తే సరిపోతుంది. వీటన్నిటిని ఫిలప్ చేయండి. ఎందుకంటే మీటర్ నెంబర్ రాయకుండా, కొందరు మీటర్ నెంబర్ రాస్తారు తెలియక, మీటర్ నెంబర్ రాయకుండా యూఎస్సి నెంబర్ అని ఉంటుంది, అది రాయాలి. అది రాస్తే మనకు ఆన్లైన్లో అది లింక్ ఉంటుంది, కాబట్టి మీరు ఎంత కరెంటు వాడుతున్నారు అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ అప్లికేషన్ నింపరాకపోతే మా దగ్గర హెల్ప్ డెస్క్ కూడా పెట్టాము, వాళ్ళకి ఇస్తే వాళ్ళే నింపిస్తారు. మీరు ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తే మిగతా అన్నీ వాళ్ళు చెప్తారు. అంటే కలెక్టర్గా పంపిస్తాం కదా, ఏం కాదు. ఇదొక్కటే సమస్య మీకు. ఈ మన గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకి ప్రథమంలో ప్రజాపాలన అనే ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు కొట్టాలపల్లి గ్రామానికి వచ్చినాము. ఇక్కడ 6 గ్యారెంటీ పథకాలతో పాటు సమస్యలు సరే ప్రజలు, ఈ గ్రామం సంబంధించిన ప్రజలందరూ ఒక తెల్ల కాగితం మీద రాసి వాటిని స్వీకరించడం జరుగుతుంది. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి సమస్యలు ప్రభుత్వం తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. సందేశం. అందరికీ నమస్కారం. ప్రజాపాలనను కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు
మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయస్థం 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువుదీరే 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ, 10 లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సాయం చేయడమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుండి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ఈ ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో మీరందరూ భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము. కృతజ్ఞతతో మీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం.